ఇందాక మీరు 2021లోనే పవన్ కళ్యాణ్ మినిస్టర్ అవుతారని చెప్పారు. అది ఎలా సాధ్యమైంది? ఒకరోజు వకీల్ సాబ్ పేరు లేదా లాయర్ సాబ్ అని వకీల్ సాబ్ అని సినిమా రిలీజ్ అయింది కదమ్మా. ఆ రోజు 99 టీవీలో ఇది పెట్టారు జనంలో, ఏ పేరు బాగుంటుంది, వకీల్ సాబ్ బాగుండిద్దా లాయర్ సాబ్ బాగుండిద్దా అని నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళి దానిలో చెప్పాను, వి ఫర్ విక్టరీ వకీల్ సాబ్ పెట్టండి బాగా క్లిక్ అవుతుంది అని చెప్పంటే ప్రజలు కూడా రకరకాల గంటన్నర సేపు ప్రోగ్రామ్ చేశానమ్మా. ఆ గంటన్నర డిబేట్లో వకీల్ సాబ్ బాగుండిద్ది అని చెప్పి అందరి మార్క్స్ కూడా వకీల్ సాబ్కి వచ్చినాయి. ఆ రోజు నేను అతని యొక్క జాతక చక్రం కూడా చెక్ చేసినప్పుడు ఆయనకి గజకేసరి యోగం వచ్చింది ఇప్పుడు ఈ 2024 తర్వాత. నేను ఆ రోజే చెప్పా, వీరికి ఈ టర్మ్ తర్వాత అదే నెక్స్ట్ ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు వీరు తప్పనిసరిగా మినిస్టర్ అవుతారు అని చెప్పి అవి ఇప్పుడు రికార్డ్స్ కూడా ఉన్నాయి. మొన్న మా ఓజీ సినిమాకి కూడా వాళ్ళే పిలిచారు నన్ను విజయవాడలో. పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను అనమాట, ఏది జరిగినా గ్రహ ప్రభావమే. ఈరోజు ఇరాన్ అమెరికా యుద్ధం కూడా గ్రహ ప్రభావమే. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ట్రంప్కి పిచ్చెక్కి ఇలా చేస్తున్నాడు లేదా ఇంకొక కాదు, ఏది జరిగినా గ్రహ ప్రభావమే. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టైంలోనే బస్సులు తగలబడిపోతున్నాయి, బస్సులు మంటలు వస్తున్నాయి. ఇప్పుడే ఆ ఇరాన్ అమెరికా యుద్ధం వచ్చి మంటలు వచ్చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంది, కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. నిన్న కూడా ఏదో పాలకొల్లో ఏదో ఒక బస్సు అంతా కూడా తగలబడి ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదో పోయిన సంవత్సరం ఒకసారి తగలబడి, ఇవాళ ఒకసారి తగలబడి, ఇంకోసారి తగలబడి, అది వేరు. అన్నీ ఒకేసారి ఎందుకు జరుగుతున్నాయి అంటే గ్రహాల యొక్క ప్రభావం అలా ఉంటుంది. ఏది పాజిటివ్గా మీరు మారినా నెగిటివ్గా మారినా గ్రహ ప్రభావం చాలా ఉంటుందమ్మా. అది నెగిటివ్గా గ్రహ ప్రభావం ఉన్నప్పుడు తెలుసుకొని దానికి రెమెడీ చేసుకున్నవాడే తెలివిగలవాడు, జీవితంలో సర్వే అవుతానికి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. సో అప్పుడే నాకు వారి యొక్క జాతక చక్రం చూసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి జాతక చక్రం చూసినప్పుడు, అది కాక పేరులో కూడా మంచి నంబర్స్ రావటం, ఆ జాతకం బాగుంటాం, సో ఈయన మినిస్టర్ అవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. అలానే పరిస్థితులు కూడా అలానే వచ్చి మినిస్టర్ అవటం జరిగింది. అలా ఇప్పుడు ఎవరైనా వాళ్ళ జాతకాన్ని బట్టి ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి ఇది కాదు, సబ్జెక్ట్ వరకు మాట్లాడుకుంటున్నాం. సో అలా వాళ్ళకి టైం ఎప్పుడైతే వస్తుందో అలా వస్తుంటుంది. ఇక్కడ ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఇక వీళ్ళ యొక్క గ్రహ ప్రభావాన్ని బట్టి వీళ్ళు నిలబెట్టుకోవటం పోగొట్టడం అనేటువంటిది కూడా గ్రహ ప్రభావం మీదే ఆధారపడి ఉంటుందమ్మా. సో ఆస్ట్రాలజీ ఈజ్ సచ్ ఎ గుడ్ సబ్జెక్ట్. న్యూమరాలజీ కూడా ఇక్కడ ఏంటంటే ఏ శాస్త్రాలు ఊరికినే రావు, ఊరిని అసలు తీసుకురారు. ఏదో పర్పస్ ఉంటేనే వస్తాయి, లేకపోతే అసలు రావు. అంత పిచ్చోళ్ళు కాదు కదా జనం, ఏదో ఒకటి చెప్పేస్తే నమ్మేసేయటానికి అంత పిచ్చోళ్ళు కాదు కదమ్మా. శాస్త్రం చాలా పవర్ఫుల్ అమ్మ, తెలుసుకొని చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.